వెల్కమ్ టు పూరా లోకల్. పోలీసులు ఎంత కట్టడి చేసినా సైబర్ కేటుగాలు రోజు రోజుకి బరితెగిస్తున్నారు. గంట గంటకి మారుతున్న పరిస్థితుల కారణంగా ఒంటరితనానికి అలవాటు పడే యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు యాడ్లపై అవగాహన కల్పిస్తున్నారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు రూపంతో మాకు పని లేదు అంటూ యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియా వస్తున్న యాడ్స్ పై ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్నది తీయని మాటలు కాదు, నిలువున దోపిడీ చేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీ ట్రాప్ ఇది. ఈ వీడియోలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలే. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీ ఫోన్ లో కాంటాక్ట్స్ గ్యాలరీ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడదామని వీడియో కాల్ చేశారో ఇక అంతే. అవతలి వైపు నుండి న్యూడ్ వీడియో కాల్స్ ప్లే చేసి స్క్రీన్ పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంతో పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ లో ఎవరు మీకు ఊరికే స్నేహితులు అవ్వరు. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువును దెబ్బతీసే భారీ కుట్ర దాగి ఉందని తెలుసుకోండి. క్షణికావేశంలో గుర్తు తెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ తరహా యాడ్స్ దర్శనమిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఈ తరహా సైబర్ వలలో చిక్కుకుంటే పరువు పోతుందేమోనని భయపడద్దు. తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి లేదా cybercrime.in వెబ్సైట్ లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.